మోహన్ బాబు గారి సినిమాలో నీకేది ఇష్టం భయ్యా? ఫెదరాయుడు 25 సార్లు చూసా. ఫెదరాయుడు కాదు భయ్యా, పెదరాయుడు. 25 కాదు భయ్యా, 25. భయ్యా ఇది పద్ధతి కాదు. నాతో మాట్లాడడానికి వచ్చావు, మాట్లాడి వెళ్ళు. అంతేగాని నన్ను కరెక్ట్ చేయడానికి చూడకు. అది కాదు భయ్యా. చెప్పాగా పద్ధతి కాదని, వెళ్ళు. ఓకే భయ్యా, బాయ్ భయ్యా. భయ్యా సారీ, మనసులో ఏం పెట్టుకోకు. అలాగే భయ్యా. ఏంటి ఈ టైంలో వచ్చారు? టైంతో పని లేదు. ఎనీ టైం డైవర్స్ ఇప్పించే సత్తా ఉన్న ఏకైక లాయరే ఈ నిరంకుశం. సరే మరి సంతకం పెట్టించుకోవడానికి వచ్చారా? అవును, పెట్టేయడానికి ఫుల్ గా ప్రిపేర్ అయినట్టున్నావు. అవును, భరణం ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? భరణం ఏంటి? అదేనయ్యా, తుఫాన్లో కొట్టుకుపోయిన వాళ్ళకి గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది, అలాంటిది. మరి కట్నం తీసుకున్నావు కదరా? రానా? ఈ ఒక్క పాయింట్ చాలు డైవర్స్ వైపు డ్రైవ్ చేయడానికి. అవునా? ఇంకా ఈ నిరంకుశం సంగతి నీకు తెలియదు. తెలుసు, నీ సంగతి తెలుసు, నేను ఎలా బయటికి పంపాలో కూడా తెలుసు. రే అశోకు, నువ్వు మూసుకొని కూర్చోబే. ఈ ఒక్క పాయింట్ చాలు నీకు. ఊరుకోండి సార్, ఇందాక నుంచి ఒక్క పాయింట్ చాలని చెప్తున్నారు కానీ చేసిందేం లేదు. ఉందయ్యా, నన్ను ఎలా బయటకు పంపుతుందో చూసిన తర్వాత ఇంకా బలమైన పాయింట్ దొరుకుతుంది. చప్పట్లు కొట్టేంత ఇప్పుడు ఏం జరిగిందని? జరగబోయే దాని గురించి కొట్టానులే. యశోదరా, నువ్వా? ఈవిడెవరు సార్? నేను ఈ నిరంకుశ పెళ్ళాన్ని. పదరా ఇంటికి. అది కాదు యశోదరా, రాక రాక ఒక కేసు వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్, లెట్ us మూవ్. అదేంటి సార్, మీకు అసలు పెళ్ళే కాలేదని అరుంధతి నక్షత్రం అని? అవన్నీ బోగస్ మాటలు. పదరా పద. టైం ఎంత అయింది డిఎస్పీ? ఈ మాత్రం దానికి మీరు రావాలా సార్? ఒక ఫోన్ కొడితే నేను చెప్పేసామడిగా. నోర్మోయ్, నాకు టైం చూడటం రాక్ కాదు నేను అడిగింది. సత్య టైం ఎంత అయిందిరా? 12:30 అవుతుంది సార్. చిన్నస్వామి సార్, ఇక్కడ ఎక్కడైనా మంచి కర్ర ఉంటే పట్రా. అలాగే సార్. బాగుంటాయి జాగ్రత్త. అబ్బా, ఏంట్రా వెళ్ళేవాడిని చెడగొడుతున్నావు? నేనేమన్నా సార్, జాగ్రత్త పావులు ఉంటాయన్నాను. నిజమే సార్, మొన్నే నాగుపాము కనిపించింది సార్. అవును, నాగుపాంపగా 12 ఏళ్ళు అంటారు కదా సార్. నాలో రగిలే పగ 100 ఏళ్ళు రా. అమ్మాయి బాగున్నావా? బాగున్నాను సార్. రండి రండి, కూర్చోండి. మీరెలా ఉన్నారు సార్? నాకేమమ్మా, నేను బానే ఉన్నాను. ఏదో పనుండి ఇలా వస్తూ వాళ్ళుండేది ఇక్కడే కదా అని వచ్చానమ్మా. ఏడి ఇంట్లో లేడా? లేడు సార్, రాత్రనగా వెళ్ళి ఇంతవరకు రాలేదు. అవునా? అదేంటి అలవాటు చెప్పున నువ్వు ఇంట్లో ఉన్నావన్న సంగతి మర్చిపోయాడా ఏంటి? అంటే అంటే ఏముంది, నువ్వు పుట్టింట్లోనే ఎక్కువ రోజులు ఉంటావు కదా, అక్కడే ఉన్నావు అనుకుని రాలేదనుకుంటా. సరే సరే అమ్మాయి, వస్తానమ్మా. వాళ్ళు వస్తే నేను వచ్చానని చెప్పమ్మా. అన్నా వచ్చేస్తుంది, కానీ కానీ తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను బ్రతికి ఉంటిని. చూసారా అక్క, ఈ దిండు చేప ఎవరు అనుకుంటున్నారు? ఎక్కడ పడితే అక్కడ అన్న పడుకోవడానికి అనుకుంటున్నారా? లేదక్క లేదు, అన్న భార్య చచ్చినక్క లేదు, చచ్చిపోయిన రోజున ఇదే చాప ఇదే దిండు మీద శవాన్ని పడుకోబెట్టారు. తర్వాత వీటిని చెత్త కుప్పలో పడేస్తే అన్న ఎవరు చూడకుండా అక్క జ్ఞాపకార్థం వీటిని తెచ్చుకొని హలో భయ్యా, నేను నిప్పు నిరంజన్ని. ఎక్కడున్నావు భయ్యా? నేను ఇక్కడికి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. అవునా? ఎప్పుడు వస్తారు భయ్యా? ఇప్పుడప్పుడే రాను, రాత్రి 10-11 అవుతుంది. ఉంటారు, బాయ్.